ప్రైజ్ ద లార్డ్. కీర్తన 13. ఎన్నాళ్ళ వరకు, ఎంత కాలము, నాకే ఎందుకు ఈ బాధలు, ఈ వేదన, ఈ దుఃఖము అని బాధపడుచున్నావా? దావీదు కూడా అటువంటి సందర్భంలో ఈ కీర్తనను వ్రాశారు. అదుల్లాము గుహలో ఒకవైపు ఫిలిస్తీన్లు, మరొక వైపు సౌలు రాజు తరుముతున్న పరిస్థితులలో దావీదు వ్రాసిన కీర్తన ఈ 13వ కీర్తన. చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవుదువు? నిత్యము మరచెదవా? నాకెంత కాలము విముఖుడవై ఇందువు? ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఇందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును? యెహోవా నా దేవా, నా మీద దృష్టియుంచి నాకుత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలిగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయించి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు. నేను ఆయనను కీర్తించెదను. నీ జీవితంలో నీ బాధల నుండి, నీ వేదనల నుండి, నీ చింతల నుండి దేవుడు నీకు విడుదల కలుగచేసి నీ జీవితంలో మహోపకారములు చేసి నీ హృదయము హర్షించు రీతిగా దేవుడు చేయబోచున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మనము కీర్తనలు 14వ అధ్యాయంలో కలుసుకుందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.